హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్. డిజిటల్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు మనం డేటా ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. డేటా ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాప్ పర్మిషన్ చెక్. మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఏదైనా సరే పర్మిషన్ అడుగుతుంది. మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ కానీ, మైక్ కానీ ఏదైనా సరే ఈ యాప్కి అవసరమా లేదా, మనం ఈ యాప్లో ఇవి యూజ్ చేస్తామా లేదా అనేది ఒకసారి గమనించాలి. అలా గమనించకపోతే అది మీ డేటా అనేది మిస్యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సెకండ్ వన్, పబ్లిక్ వైఫై. అందరూ వాడుతున్నది పబ్లిక్ వైఫై కనుక మీరు వాడుతూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పబ్లిక్ వైఫై వాడుతున్న సమయంలోనే మీ డేటా అనేది చాలామంది స్కామ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో యూజ్ ఇట్ విత్ కాషన్. యూజ్ చేయొచ్చు కానీ ప్రికాషన్ కూడా తీసుకోవాలి యూజ్ చేసే ముందు. థర్డ్ వన్, ఆటో అప్డేట్స్ అండ్ ఆటో బ్యాకప్. గూగుల్ ఫొటోస్ అండ్ వాట్సాప్ చాట్స్ ఆటో బ్యాకప్ అవుతున్నాయా? క్లౌడ్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టే ముందు సెక్యూర్ బ్యాకప్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవడం మంచిది. ఫోర్త్ వన్, ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ లింక్స్. థింక్ బిఫోర్ యూ క్లిక్. ఓకే, అన్నౌన్ నెంబర్స్ లేదా అన్నౌన్ మెయిల్ ఐడీస్ నుంచి మనకి మెసేజెస్ వస్తుంది. లింక్, మీకు ఈ ఆఫర్ ఉంది, ఈ లింక్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవుతే మీరు ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ప్యాటర్న్ అంటారు. అటువంటిప్పుడు చాలా ప్రికాషన్తో ఉండాలి మనం. అవి అన్నౌన్ వెబ్సైట్స్, ఫేక్ వెబ్సైట్స్ అంటారు. అటువంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోకుండా క్లిక్ చేసినా ఏమైనా సరే మీ డేటా అనేది డేంజర్లో ఉన్నట్టు. ఫిఫ్త్ వన్, క్లోన్ యాప్స్ అండ్ ఫేక్ వెర్షన్స్. మీరు ఇన్స్టాల్ చేసే యాప్ ఒరిజినలా లేదా క్లోన్ యాప్ అనేది ఒకసారి గమనించాలి. ఒకవేళ క్లోన్ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లే ఆ వెర్షన్ చుట్టూ, అంటే అది అప్డేట్ వెర్షన్ కాకపోతే ఆ వెర్షన్ చుట్టూ వైరస్ కనుక ఉంటే మీ డేటా అనేది లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది ఒకసారి గమనించాలి అందరూ కూడా. ఇప్పటి వరకు చెప్పిన ప్రైవసీ టిప్స్ మన డే టు డే లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఇంకా చాలా సైబర్ ట్రాప్స్ ఉన్నాయి. మరిన్ని సైబర్ ట్రాప్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడం గురించి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సైబర్ స్కామ్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి కూడా అవగాహన, అంటే అవేర్నెస్ తెచ్చుకోవడం గురించి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ.